యుద్ధాన్ని డిక్లేర్ చేశాడు. ఫ్రెండ్స్, ఒక మూవీ ఎప్పటివరకు అయితే ఆడియన్స్ మైండ్లో డౌట్ ని మరియు థ్రిల్లర్ ని క్రియేట్ చేయదో అప్పటి వరకు ఆ మూవీ మంచి క్రైమ్ థ్రిల్లర్ గా పేరు తెచ్చుకోదు. అయితే నేను చెప్పబోయే ఈ 5 మూవీస్ మీ మతిని పోగొట్టే సస్పెన్స్ థ్రిల్లర్, మర్డర్ మిస్టరీ, క్రైమ్ ఇన్వెస్టిగేషన్ తో నిండుగా ఉంటాయి. ఫ్రెండ్స్, ఒక చిన్న రిక్వెస్ట్, వీడియో కనుక నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి మరియు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎక్కువ టైం వేస్ట్ చేయకుండా మంచి మూవీతో వీడియోని స్టార్ట్ చేద్దాం. నంబర్ 1 మూవీ పేరు మార్కో. ఇది 2024లో రిలీజ్ అయిన ఒక యాక్షన్ థ్రిల్లర్ మూవీ. దీనికి 7.4 IMDb రేటింగ్ దొరికింది. మూవీ మొదట్లో కొంచెం మెల్లగా నడుస్తున్నట్లు అనిపిస్తుంది, కానీ ఎలాగైతే కథ ముందుకు వెళ్తుందో ప్రతి సీన్ మిమ్మల్ని మతిపోయేలా చేస్తుంది. మూవీలో మార్కో అనే ఒక అతను ఉంటాడు. అతను బయట నుండి ఇన్నోసెంట్ గా కనిపిస్తాడు, కానీ అతని లోపల ఒక భయంకరమైన రహస్యం ఉంటుంది. వాళ్ల జీవితం సింపుల్ గా నడుస్తుంది, కానీ ఒకరోజు తన సహోదరుడు ని ఎవరో ఘోరంగా మర్డర్ చేస్తారు. మూవీ ఎలాగైతే ముందుకు వెళ్తుందో నిజమైన విలన్ ఎవరు అనేది అస్సలు అర్థం కాదు. మూవీలో కొన్ని సీన్లు ఎంత బ్రూటల్ గా ఉంటాయి అంటే వాటిని చూస్తే మీరు కూడా భయపడతారు. అయితే మార్కో తన సహోదరుడిని మర్డర్ చేసిన వాడిని పట్టుకుంటాడా? ముందు స్టోరీ తెలుసుకోవడానికి ఈ మూవీని చూడాలి. మూవీ అమెజాన్ ప్రైమ్ వీడియోలో అవైలబుల్ గా ఉంది. నంబర్ 2 మూవీ పేరు ద రిటర్న్ ఆఫ్ అభిమన్యు. ఇది 2018లో రిలీజ్ అయిన ఒక యాక్షన్ క్రైమ్ థ్రిల్లర్ మూవీ. దీనికి 7.6 IMDb రేటింగ్ దొరికింది. మూవీలో ఒక ఆర్మీ ఆఫీసర్ ఉంటాడు. అతను తన చెల్లి పెళ్లి చేయాలి అని డబ్బులు జమ చేస్తూ ఉంటాడు, కానీ సడన్ గా అతనికి తన అకౌంట్లో నుండి డబ్బులు అన్ని మాయమైపోయాయి అని తెలుస్తుంది. దాని తర్వాత అతను దీనిమీద రీసెర్చ్ చేస్తాడు. అప్పుడు అతనిలాగే కొంతమంది డబ్బులను కూడా దొంగలించారు అని తెలుస్తుంది. అలాంటప్పుడు ఆర్మీ ఆఫీసర్ తనతో పాటు డబ్బులు పోగొట్టుకున్న వాళ్లందరికీ తిరిగి డబ్బులు వచ్చేలా చేయాలి అనుకుంటాడు. అతను తన డబ్బుల కోసం ఏమేం చేస్తాడు, తన అకౌంట్ నుంచి తన డబ్బులు ఎవరు దొంగలించారు అనేది తెలుసుకోవడానికి ఈ మూవీని చూడాలి. మూవీ జియో హాట్స్టార్ మరియు MX ప్లేయర్ ప్రైమ్ వీడియోలో అవైలబుల్ గా ఉంది. నంబర్ 3 మూవీ పేరు మర్డర్. ఇది 2020లో రిలీజ్ అయిన ఒక క్రైమ్ థ్రిల్లర్ మూవీ. దీనికి 4.1 IMDb రేటింగ్ దొరికింది. మూవీలో మాధవరావు అనే ఒక అతను ఉంటాడు. అతను తన కూతురిని చాలా ప్రేమిస్తాడు, కానీ ఒకరోజు మాధవరావుకి తన కూతురు తను చదివే కాలేజీలో ఒక అబ్బాయిని లవ్ చేస్తుంది అని తెలుస్తుంది మరియు అతనితోనే పెళ్లి చేసుకోవాలి అనుకుంటుంది. మాధవరావుకి ఈ సంబంధం ఇష్టం ఉండదు. మాధవరావు ఆ అబ్బాయి యొక్క బ్యాక్గ్రౌండ్ చెక్ చేస్తాడు. దాంతో అతని దిమ్మ తిరిగిపోయే నిజాలు తెలుస్తాయి. తన కూతురు తన ఇంటిని విడిచిపెట్టి వెళ్లిపోతుంది. ఇప్పుడు ఒక తండ్రి తన కూతురిని ఇంటికి తేవడానికి ఏమేం చేస్తాడు, ఎంతవరకు వెళ్తాడు అనేది తెలుసుకోవడానికి ఈ మూవీని చూడాలి. మీరు మంచి ఎమోషనల్ థ్రిల్లర్ మర్డర్ మిస్టరీ మూవీ చూడాలి అనుకుంటే ఈ మూవీ మీకోసమే. మూవీ అమెజాన్ ప్రైమ్ వీడియోలో అవైలబుల్ గా ఉంది. నంబర్ 4 మూవీ పేరు అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి. ఇది 2025లో రిలీజ్ అయిన ఒక యాక్షన్ థ్రిల్లర్ మూవీ. మూవీలో అర్జున్ అనే ఒక అబ్బాయి ఉంటాడు. అతను IPS అవ్వాలి అనుకుంటాడు మరియు దాన్ని సాధించే ప్రయత్నం చేస్తాడు, కానీ కొన్ని పరిస్థితుల వల్ల అతను ఒక గ్యాంగ్స్టర్ గా అవ్వాల్సి వస్తుంది. పఠాన్ అనే విలన్ తన తల్లిని చంపాలి అనుకుంటాడు అని తెలుస్తుంది. అయితే అర్జున్ తన తల్లిని పఠాన్ ఎందుకు చంపాలి అనుకుంటున్నాడు అనేది తెలుసుకోవాలి. ముందు స్టోరీలో అర్జున్ గ్యాంగ్స్టర్ గా మారి తన తల్లిని కాపాడడం కోసం ఏమేం చేస్తాడు అనేది ఈ మూవీలో చూడాలి. మూవీలో యాక్షన్ సీన్స్ చాలా బాగుంటాయి. తల్లి కొడుకుల మధ్య ఉన్న బంధం ఏమిటో ఈ మూవీలో చూస్తారు. మూవీ ఆహా OTT ప్లాట్ఫామ్లో అవైలబుల్ గా ఉంది. నంబర్ 5 మూవీ పేరు వాస్కి. ఇది 2017లో రిలీజ్ అయిన ఒక డ్రామా థ్రిల్లర్ మూవీ. దీనికి 6.5 IMDb రేటింగ్ దొరికింది. మూవీలో వాసుకి అనే ఒక అమ్మాయి ఉంటుంది. ఆమెను కొంతమంది బలాత్కారం చేస్తారు. ఆమె వాళ్లని వెతికి తన పగని తీర్చుకోవాలి అనుకుంటుంది. ఆమె తనను బలాత్కరించింది తన తండ్రికి కూడా చెప్పడానికి భయపడుతుంది.
అందుకు తను తన పగని తీర్చుకోవడానికి డీఎస్పీ గీతా సహాయం తీసుకుంటుంది. మూవీలో ముందుకు వెళ్లే కొద్దివాస్కి ఆ బలాత్కారులతో ఏమేమి చేస్తుందో అనేది తెలుసుకోవడానికి ఈ మూవీని చూడాలి. మూవీ యొక్క కాన్సెప్ట్ చాలా బాగుంటుంది. ఒక అమ్మాయి ఒక బలాత్కారం తర్వాత ఆమె ఎలాంటి సంఘటనలను ఎదుర్కొంటుంది అనేది ఈ మూవీలో చూస్తారు. మూవీ G5లో అవైలబుల్ గా ఉంది. వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చినట్లయితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.